ప్రస్తుతం మనం బాలాపూర్ బొజ్జగనపై సిద్ధం చేస్తున్న ప్లేస్లో ఉన్నాం. లక్ష్మీనారాయణ సింగ్ మూర్తి కళాకార ఆధ్వర్యంలో ఇక్కడ బాలాపూర్ గణేష్తో పాటు కొన్ని విగ్రహాలను కూడా దాదాపు 40 విగ్రహాలను తయారు చేస్తున్నారు. ఈ 40 విగ్రహాల్లో ప్రస్తుతం బెంగళూరు నుంచి వచ్చి కూడా బాలాపూర్ బొజ్జగనపై లాంటి విగ్రహాన్ని తీసుకెళ్తున్న వారు ఉన్నారు. చెప్పండి సార్, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? సార్ మేము బెంగళూరు నుంచి వచ్చినాము. బెంగళూరులో సర్జాపూర్ అనేసి, మా పేరు వచ్చి మారుతి అనేసి, మా గ్రూప్ పేరు వచ్చేసి శ్రీ కృపాలు అనేసి. మేము దొంసంద్ర గణేశోత్సవ అనేసి మా ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉంది. మేము అక్కడి నుంచి వచ్చేది ప్రతి ఏడాది వీళ్ళ దగ్గర తీస్తాము. వీళ్ళే మెయిన్ వచ్చేసి వాళ్ళ బ్రదర్సే కావాల, కజిన్స్ వాళ్ళు అంతా ఒక 2-3 ఉన్నారు. అంతా వాళ్ళే చేసేది. వీళ్ళే వన్ ఆఫ్ ద ఫేమస్ కళాకారు ఇన్ హైదరాబాద్ అంటే వీళ్ళే. అంటే ఎన్ని సంవత్సరాల నుంచి మీరు వస్తున్నారు? ప్రతి సంవత్సరం ఇలాగే తీసుకెళ్తారు? అవును, మేము ఒక 3 ఇయర్స్ ఇంకా వస్తూ ఉంటాము. ఇక్కడ ప్రతి సంవత్సరం ఇలాగే తీసుకువెళ్తాము. చాలా హ్యాపీగా. వేరే ఎక్కడనూ ఇలాంటి విగ్రహం దొరకదు. ఐస్ మూమెంట్ కానీ ఇయర్లీ ఏం ఒకటి డిఫరెంట్గా చేస్తారు. వేరే ఎక్కడనూ అట్లా డిఫరెంట్గా ఉండదు. అంటే 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా మనం చూసుకున్నట్లయితే చాలా వాటికి బొమ్మలు అయితే తయారు చేస్తున్నారు. వినాయక చవితి అంటేనే ఒక ప్రత్యేకమైన స్థానం ఏర్పడుతుంది. అటువైపు ఖైరతాబాద్ బడా గణేష్ తర్వాత దాదాపు లడ్డు వేలం పాటలో బాలాపూర్ గణేషే హైలైట్ అని చెప్పాలి. అలాంటి విగ్రహాన్ని తీసుకెళ్లాలని మీ ఒక్క ఐడియానేనా, లేదా మీ ఏరియా వైజ్గా వచ్చిన? అంతా మా ఫ్రెండ్స్ అంతా చేరి, మా ఫ్రెండ్సే సజెషన్ ఫస్ట్ చేసింది. అంతా మాట్లాడుకొని తర్వాత మేము కొంచెం యూట్యూబ్ వీడియోస్లో చూసి సిద్దిక్ భాయ్ వాళ్ళంతా పెడతారు. వాళ్ళ ఇన్స్పిరేషన్ ఇంకా మేము పెడతా ఉండేది. ఇక్కడ వచ్చి వాళ్ళని కానీ మేము చూసింది ఫస్ట్. అంటే మీకు రీజనబుల్ కాస్ట్లోనే ఇలాంటి విగ్రహాలు ఉన్నాయి? రీజనబుల్గానే ఉంది. కంపేర్ టు వేరే ఎవరు ఉన్నారో వాళ్ళంతా కళాకారుకి కంపేర్ చేసుకుంటే వీళ్ళు బెటర్.